హాయ్! హలో! వెల్కమ్ టు వెన్నీ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరెలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. ఈరోజు నేను చేసుకున్న పనులు బ్లాగ్‌లాగా తీసి పెట్టానండి. మార్నింగు, ఈవినింగు, ఆఫ్టర్‌నూన్ చేసుకున్న వర్క్ మొత్తం నేను దీంట్లో పెట్టాను చూడండి. ఓకే. ముందుగా నేను లెగంలోనే హాట్ వాటర్ తాగుతాగండి. వాటిలో హనీ యేసుకొని మా పిల్లలిద్దరికీ, మా వారికి, నాకు నలుగురికి 4 కప్పులు పోసి ఇచ్చేసాను. తాగామండి. ఆ తర్వాత నేను ఇడ్లీ యేసాను. ఇడ్లీ ఎలా యేసాను ఏంటనేది షార్ట్ వీడియో అయితే పెట్టానండి. చూడండి ఒకసారి కంపల్సరీగా. ఆ తర్వాత కుంకుడుగాయలు అమ్మేవాళ్ళొస్తే ఒక మానిక తీసుకున్నానండి. మానికొచ్చేసి రూ. 100 అవి తీసుకొని ఎండలో పెట్టేసాను. ఆ తర్వాత ఉదయం నేను వడియాలు పెట్టానండి. అది సాయంత్రానికి అది అసలు ఎంత బాగున్నాయంటే మినప వడియాలండి ఇవి. మినప వడియాలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఆహ్, చేసి చూడండండి. షార్ట్ వీడియోలో పెట్టాను. అది కూడా మీరు చూడండి. వడియాలు ఎలా చేశాను ఏంటనేది. ఆహ్, చేశారు. అరకిలోకి అవి అయినాయండి. చాలా చాలా బాగున్నాయి. పప్పు చారులోకి, చారుల్లోకి ఇవి వడియాలని కర్రీ కూడా చేసుకోవచ్చండి. అవి కూడా నేను నేర్చుకొని చేస్తాను. ఈరోజు మా ఇంట్లో వడ్లున్నాయండి. ఆ వడ్లు రైస్ అయిపోవచ్చినాయని మా వారు ఇవి 6 నెలలు డిసెంబర్‌లో ఏవో కొన్నారండి. అవి అలాగే పెట్టారు. ఈరోజు మా వారు మిల్లాడిచ్చారు. మిల్లాడిచ్చి తీసుకొచ్చి అట్లా లోన ఏసేసారండి. మళ్ళీ ఒక సంవత్సరం దాకా వడ్లు రైస్ అనేది కొనుక్కునే పని లేకుండా అయిపోద్ది. ఆ తర్వాత అండి ఉదయాన్నే నేను బట్టలు ఉతికేసానండి. ఆరిపోయినాయి. ఉదయం ఉతికేటప్పుడైతే తీయలేదు. మేము ఇంకా అసలు ఎన్ని బట్టలంటే అన్ని బట్టలండి. చాలా చాలా బట్టలు. అన్ని సమస్తం షూలు, సాక్సులు అసలు ఎన్నంటే అన్ని మొత్తం తీసి శుభ్రంగా లిక్విడేసి, కంఫర్ట్ పెట్టి శుభ్రంగా అవి ఇస్త్రీకి పంపించాలండి. బాబు హాస్టల్‌కి మళ్ళీ రిటర్న్ ఎళ్ళేటప్పుడు. ఓకే అండి. మా బాబు వచ్చాడని బయటికి తీసుకెళ్ళాడు. కూరగాయలు తీసుకొని వద్దామని అంటే, రా మమ్మీ అని తీసుకెళ్ళాడు. కూరగాయలు తీసుకున్నానండి. అక్కడ తీసేసుకొని ఇంటికి తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత అవి ఏటిలో కవర్‌లో పెట్టేసి విడిగా ఏటికాటికి విడిగా కవర్‌లో పెట్టేసానండి. చాలా రేట్లున్నాయండి కూరగాయలు కూడా. అలాగే మనం ఏంటంటే ఇట్లా పెట్టుకుంటే బాగోదండి. మనం కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక వారం పాటు ఉంటాయండి. వారం పాటు కూడా ఉండవండి. పిల్లలున్నారు కదా! కూరగాయలు వెంటనే అయిపోతాయి. దొండకాయలు తీసానండి అవి కర్రీ చేయాలని. ముందుగా ఏంటంటే నేనేమేమి తెచ్చానంటే కొత్తిమీర, సొరకాయ, కీరదోసకాయ, క్యాప్సికమ్, ఇవేంటి దోసకాయలు, క్యారెట్టు, క్యాబేజీ, బంగాళదుంప, టమాటా, ఉల్లిగడ్డలండి, అల్లం, వెల్లుల్లి. ఈ దొండకాయలు ఏంటంటే దొండకాయలు కూడా నేను సాయంత్రం వండుదామని వాటిని అట్ట పెట్టేశానండి. మీరు చూస్తూ ఉండండి. దొండకాయ కర్రీ కూడా మా పాప చేసిందండి. చాలా చాలా బాగుంది. నేను చెప్తుంటే మా అమ్మాయి తీసిందండి వీడియో. మామూలుగా వాయిస్ ఓవర్ కాకుండా మామూలుగా మాట్లాడు మమ్మీ అంటే తీసిందండి. మాట్లాడాను. అయినా నేను పెట్టలేదు. ఓకే. ఒక చిన్న మినీ మిక్సర్ ఉందండి మాకు. అది దాంట్లో నైట్ అయిపోయిందని దబా దబా అంటే స్పీడ్‌గా మా అమ్మాయి ఏం చేసిందంటే చాపర్‌లో ఏసి చాప్ చేసిందండి దొండకాయలని. చాలా సన్నగా తురుముకోవచ్చండి. లేక మధ్యగా తురుముకోవచ్చు. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా తురుముకోవచ్చు. అయి అరకిలో దొండకాయలండి మాకు సరిపోతాయి. వాటి కాంబినేషన్ కర్రీగా చేసి వాటిలో టమాటా ఏసి కర్రీలాగా చేసి చపాతీల్లో తిన్నామండి ఆ రోజు డిన్నర్‌కి. ఇది తీసి ఒక 2 రోజులవుతుందండి. ఈరోజు నేను ఖాళీ ఉండట్లేదు. వచ్చిన కాడ నుంచి పనే సరిపోతుందండి. మా బాబు వచ్చిన కాడ నుంచి. అలాగే మా వారు కూడా వచ్చారు కాబట్టి ఇంట్లో పని చాలా ఉంది. అందుకనే నేను లాంగ్ వీడియో అయితే పెట్టట్లేదు. ఇక నుంచి పెడతాను. లాంగ్ వీడియో కూడా మీరు చూడండండి. షార్ట్ వీడియోలు కూడా మీరు చాలామంది చూస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్‌ని మీరు సపోర్ట్ చేయండండి. ఇంకా కొత్త కొత్త వెరైటీ వంటలు, నాకు తెలిసిన వంటలన్నీ నేను చేయటానికి ట్రై చేస్తానండి.
ఓకే అండి. వాటిలో ఉన్న ఇప్పుడు ఏ కాయగూర అయినా వాటిలో ఉన్న విటమిన్స్ గురించి, వాటిలో ఉన్న ప్రోటీన్ గురించి, ఫైబర్ గురించి నేను చెప్తా ఉన్నానండి షార్ట్ వీడియోలో. అలాగే చూస్తా ఉండండి. అలాగే ఓకే అండి. ఇప్పుడు ముందుగా మా అమ్మాయి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె పోసి తాలింపులు జీలకర్ర, చాప్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి మగ్గబెట్టుకుందండి. మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసింది. వేసిన తర్వాత దొండకాయలు కర్రీ అయితే చాలా చాలా బాగుందండి. చపాతీల్లోకి బాగుంది. మనం ఎప్పుడు చపాతీల్లోకి కోడిగుడ్డు ఫ్రై, ఇంకా ఏదన్నా లిక్విడ్ లాగా ఉన్న కర్రీ అయితే తీసుకుంటా ఉంటాం కదండీ! ఇది కూడా చాలా బాగుందండి దొండకాయ కర్రీ. దొండకాయలు ఇష్టపడిన ఎవరుంటారండి? మా బాబుకైతే దొండకాయలు చాలా ఇష్టం. అందుకని నేను వండానండి దొండకాయల మటికి. ఏం కూర వండుతావా అంటే, దొండకాయలు వండు మమ్మీ. దొండకాయ ఏం కూర కావాలి నాన్న అంటే, దొండకాయ కర్రీ చాలు మమ్మీ అంటాడండి మా బాబు. ఇంకేది అడగాడు. అలా మగ్గిన తర్వాత టమాటాలు వేసి అవి మగ్గటానికి ఉప్పు, పసుపు వేసి మగ్గించాము. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత అలాగే ఇంకా లాస్ట్‌లో ఏంటంటే, మనం సర్వ్ చేసుకోవటమే. దింపేటప్పుడు కొత్తిమీర వేసుకొని మనం దింపేసుకోవటమేనండి. అలాగేనండి మా వంటలు ఎలా ఉన్నాయి? మరి నేనైతే చాలా కష్టపడుతున్నాను. మీరు చాలామంది చూస్తున్నారు. ఒకసారి మా ఛానల్‌ని మీరు సపోర్ట్ చేయండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదన్నా డౌట్ ఉన్నా, ఏమున్నా కామెంట్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వెళ్తూ